తగ్గుతాయి. ఎంత మోసకరమైనటువంటి దినాలలో ఇప్పుడు ఉన్నాము అంటే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నాం. భార్యను నమ్మే స్థితిలో భర్త లేడు, భర్తను నమ్మే స్థితిలో భార్య లేదు. అలాగే పిల్లలను నమ్మే స్థాయిలో తల్లిదండ్రులు లేరు. పిల్లలు తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు మేము అందరి కళ్ళు కప్పేసేసి మోసం చేస్తున్నాము అని. వాస్తవానికి వారి జీవితాలను వారే మోసపరుచుకుంటున్నారు. తల్లిదండ్రులని పిల్లలు మోసం చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో పిల్లలను కూడా తల్లిదండ్రులే మోసం చేస్తున్నారు. మొన్న ఒక సంఘటన, ఒక ఆమె అక్రమ సంబంధం పెట్టుకొని 3 పిల్లలు చక్కగా ఉన్నారు.